ఇక్కడ నుంచి ఇప్పుడు జమ్మూకి వెళ్ళిపోతున్నాను. సో నేను మన యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్ మోటో మ్యాచ్, సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. నైట్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ మేము బోర్డ్ చేసి బయలుదేరుతాము. సో లోపల స్టేషన్ దగ్గర ఆల్రెడీ మధు వెయిట్ చేస్తున్నాడు. సో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము. ప్యాకేజ్ ఏమేమైతే ఉన్నాయో అంతా మీకు చూపిస్తాను. మేమేమేమి ప్యాక్ చేసామో మొత్తం ఓవరాల్గా చూపిస్తాం. సో జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. సో ఫస్ట్ మన హెల్మెట్ విత్ బ్లూ ఆర్మర్ ఆల్రెడీ సెటప్ చేశాను. సో అది ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ సోలేస్ జాకెట్, ఆల్ వెదర్ జాకెట్ అనమాట. థర్మల్ అండ్ రైన్ లైనర్ రెండు దీంట్లోనే ఉంటాయి. నెక్స్ట్ సోలేస్ ప్యాంట్, ఇది కూడా అంతే, థర్మల్ రైన్ లైనర్తో పాటు వస్తుంది. నెక్స్ట్ మనకి ఇది సైడ్ పాకెట్కి బాగా యూజ్ అవుతుంది, కార్బనాయిడ్ది. సో జస్ట్ మన చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హైడ్రా ప్యాక్. సో మనం ఇంకా ప్రతి చోట ఆగి వాటర్ బాటిల్ తీసుకోవాల్సిన లేదు. సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది, అందుకని ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి వార్మర్స్ అనమాట, హ్యాండ్ అండ్ లెగ్ వార్మర్స్. సో అక్కడ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇది నా GoPro కెమెరా. అండ్ పవర్ బ్యాంక్స్, మెయిన్ పవర్ బ్యాంక్స్ కూడా తీసుకెళ్తున్నాను. ఇది మనకి ఉండాలి, మస్ట్ అండ్ షుడ్. అండ్ ఇది ఒక స్మాల్ LED లైట్, ఎక్కడన్నా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. అండ్ సన్ స్క్రీన్ అనేది మోస్ట్ అండి. సన్లైట్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో స్కిన్ పైన డిఫరెంట్గా రియాక్ట్ అవ్వకుండా మనం ఈ సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటే బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ రైడింగ్ బూట్స్, ఇది కూడా సోలేస్. సో మొత్తం సోలేస్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాను నేను ఇప్పుడు. అన్ని సోలేస్వి తీసుకున్నా. ఈ బూట్స్ కూడా ఈ ట్రిప్లో యూస్ అయిపోతున్నాను. సో ఇదన్నమాట రైడింగ్ బూట్స్. నెక్స్ట్ ఫీగో సీట్ కుషన్. ఇదేంటంటే మనకి బ్యాడ్ రోడ్స్లో బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకనే తీసుకున్నాను. ఎయిర్ కుషన్ అనమాట. జస్ట్ మనం ఎయిర్ బ్లో చేసి సీట్ మీద సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ట్యాంక్ బ్యాగ్ యాజ్ యూజువల్. దీంట్లో మనకి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అండ్ కెమెరా స్టఫ్స్ ఏమైనా ఉంటాయి నేను పెట్టేసుకుంటాను ఇందులో. అండ్ ఇది వైటేరా బ్యాగ్. ఇది ఆల్రెడీ నేను మీకు రీల్ షేర్ చేశాను కదా. సో దీంట్లోనే మ్యాక్స్ లగేజ్ అంతా నేను సెట్ చేసుకుంటాను. అండ్ బ్యాక్ లవాస్ అండ్ క్లాత్స్ అనమాట. సో మనకి చాలానే యూజ్ అవుతాయి. సో ఇది ఓవరాల్గా నేను తీసుకెళ్ళిపోయే మెయిన్ థింగ్స్ అనమాట లడాఖ్కి. మన ఫేమస్ లాగర్ మిస్టర్ మోటో మ్యాచ్ ఇది అనమాట. మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం. ఇప్పుడు ట్రిప్ అయినా స్టార్ట్ చేస్తాం. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ ఒక 40 minutes లేట్ అంట. సో వచ్చాక ట్రైన్ లోపల వెళ్ళాక కంటిన్యూ చేద్దాం. బాయ్. వైసీస్ రేత. సో గాయస్ ఇప్పుడు ట్రైన్ ఎక్కేసాము. ఆల్రెడీ మార్నింగ్ 9 o'clockకి లేట్ అయింది ట్రైన్. ఇప్పుడు ఇంకా 2 hours లేటు. ఇప్పుడు నాగ్పూర్కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఓవరాల్గా అయితే లోపల ట్రైన్ జర్నీ అయితే బాగుంది. సో ఇప్పుడు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే ఇది వీక్లీ వన్స్ ట్రైన్ అనమాట. సో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ కవర్డ్ ట్రైన్ ఇది. సో ఇది నా ఫస్ట్ లాంగ్ జర్నీ అనమాట. 2 days జర్నీ అది ట్రైన్లో. సో తిరుపతి నుంచి జమ్మూ వరకు వస్తుంది ట్రైన్. సో మార్నింగ్ 8కి సికింద్రాబాద్లో బోర్డ్ అయితే మనకి రైట్ టైం జమ్మూలో 6 o'clock అనమాట. బట్ తెలియదు రేపు ఏ టైంకి వెళ్తుందో. ఆల్రెడీ 2 hours లేట్ ఉంది కాబట్టి. ట్రైన్ 131 km/h స్పీడ్లో వెళ్తుంది. సో గైస్ అసలు నేను మెయిన్ విషయం ఒకటి చెప్పడమే మర్చిపోయాను. మేము యాక్చువల్లీ ఒక 1 week నుంచి ఫుల్ 1 week కాదు, మోర్ దాన్ 2 weeks నుంచి స్ట్రగుల్ అవుతున్నాం బైక్స్ సెండ్ చేస్తానికి. సో ఫైనల్గా మేము ఆ బైక్స్ ఇప్పుడు మా ట్రైన్లోనే పార్సల్గా బుక్ చేసేసుకుని తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. అది మాకు ఇప్పుడు మెయిన్ టెన్షన్ ఫ్రీ అయిపోయింది. సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఢిల్లీ దగ్గరలో ఉన్నాము. ట్రైన్ వచ్చేసరికి మ్యాక్సిమం 135 km/h స్పీడ్ వెళ్ళింది ఇప్పటి వరకు. బట్ ఎంత పోయినా నో యూస్, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 3 hours లేట్ ఉంది ట్రైన్. సో ఢిల్లీ రీచ్ అయ్యాక ఒకసారి ఢిల్లీ స్టేషన్లో చూద్దాం ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో. ఇక్కడ టెంపరేచర్స్ చూస్తే మాత్రం చాలా హైగా ఉంది. సో నెక్స్ట్ అయితే ఢిల్లీలో కలుద్దాం. చలో. వామో జనాలు చూడు.
సో ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడే అరైవ్ అయ్యాము. ఇప్పుడే పెద్ద సంత దిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. లోపల కింద దిగైతే చూద్దాం ఒకసారి. చలో చూడొచ్చు, ఇదన్నమాట ట్రైన్, హంసఫర్ ఎక్స్ప్రెస్. ట్రైన్ మొత్తం బ్లూ కలర్లో ఉంది. ఢిల్లీ రైట్ టైం వచ్చేసరికి 8 o'clock మార్నింగ్, బట్ ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది. అది 4 hours లేట్ అయింది యాక్చువల్లీ. సో ఇప్పుడు నైట్ జమ్మూ వెళ్ళేసరికి మరి ఎంత టైం అవుతుందో ఇంకా తెలియదు. సో మళ్ళీ అక్కడ జమ్మూలో ఫైనల్గా దిగి మొత్తం బైక్స్ అంతా కూడా కింద అన్లోడ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము. మళ్ళీ జమ్మూలో కలుద్దాం. సో గైస్, ఇప్పుడు మేము పంజాబ్కి వచ్చాము. లుధియానా రైల్వే స్టేషన్కి వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 6 hours డిలే తర్వాత లుధియానాకి చేరుకుంది. యాక్చువల్లీ రైట్ టైము 6 o'clock కల్లా వెళ్ళిపోవాలి జమ్మూ, బట్ సమ్హౌ ట్రైన్ డైవర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నైట్ వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో కూడా తెలియదు. సో జస్ట్ ఒక అప్డేట్ లాగా అనమాట ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక 10 minutes స్టాప్ ఉంది. దీని తర్వాత డైరెక్ట్ ఇంకా జమ్మూకి అనమాట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 4.5 hours ఉంది. సో ఎస్టిమేటెడ్ టైం వచ్చేసరికి 1:30 చూపిస్తుంది. సో అదే మెయిన్ చెప్పలేము అనమాట ఆ టైంలో ఎలా ఉంటుందో. సో ఇప్పుడు మన భోగి దగ్గరికి వెళ్దాము. ఇది మన భోగి, ఇదన్నమాట లోపల ట్రైన్. ఓవరాల్గా ట్రైన్ అయితే పర్లేదు. ఈ మెయింటెనెన్స్ కొంచెం బాగుండుంటే ఇంకా బాగుండేది, వాష్రూమ్స్ అండ్ క్లీనింగ్. సో మధు, ఎలా అనిపిస్తుంది జర్నీ ఇప్పుడు వరకు? నీకు ఎలా అనిపించింది జర్నీ? యాక్చువల్గా నేను లక్కీ చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ మా బండ్లు ఇందులో ఎక్కించకపోతే మాత్రం ఘోరంగా బుక్ అవుతుండే. ఎక్కించారు కాబట్టి హ్యాపీ, కొనసాగుతుంది జర్నీ. కానీ జమ్మూతో అట్లీస్ట్ 1-2 hours లేకుంటే పర్లేదు. మరీ ఘోరంగా 6.5 గంటలు, రాత్రి 1 o'clock రీచ్ అవుతాం. మళ్ళీ బండ్లు తీసుకొని అన్ని పనులు అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. సో స్టార్టింగ్ చాలా ఎక్సైట్మెంట్ ఉండే, కొంచెం బోరింగ్ అయిపోతూ వచ్చింది. లాంగ్ జర్నీ కదా, అంతే, ఇంకేం చేయలేదు. 6 hours అందులో యాడ్ అయ్యేసరికి ఇంకా మాకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి పోయినాయి అనమాట. ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ అంతా ఇంటి ఫుడ్ తింటాం, అది చాలా హ్యాపీ థింగ్. సో ఇప్పుడైతే ఒకసారి నా సీటింగ్ చూపిస్తాం మీకు, ప్లేస్ ఎక్కడ అనేది. సో ప్రజెంట్ ఇక్కడ కూర్చున్నాను, అది మధు ప్లేస్. నాది యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఉంది. మేము సీట్ అనేది కొంచెం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఇంకా ఎంత టైం అవుతుందో కూడా తెలియదు. పేషెన్స్, బీ పేషెన్స్. చలో. సో గైస్, ఫైనల్లీ జమ్మూకి వచ్చాము. టైం 1:42 అవుతుంది. రియల్లీ ఇట్స్ ఏ హార్డ్ పీక్ జర్నీ అనమాట. ఫైనల్గా కంప్లీట్ అయింది. సో ఇక్కడ వచ్చాక మెయిన్ ఇంకో అద్భుతం ఏంటంటే మా ఫోన్ నెట్వర్క్స్ అంతా పోయినాయి. సో ఇప్పుడు వెళ్ళగానే ఫస్ట్ పోస్ట్ పెయిడ్ సిమ్ ఒకటి తీసుకోవాలి. పోస్ట్ పెయిడ్ ఒకటే పనిచేస్తుందంట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బైక్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో మొత్తం అన్రాపింగ్ అంతా చేసి టైం పడుతుంది. సో ఇది మొత్తం ఒక 2 days ఇలా నా జర్నీలోనే అయిపోయింది. సో నెక్స్ట్ 3rd day ఇంకా కాసేపట్లో స్టార్ట్ చేస్తాము. సో చలో అక్కడ కలుద్దాము. అసలు ఇక్కడ రైల్వే ఆఫీస్లో సింపుల్గా అసలు బండి రాలేదు మీదుగా అని అంటున్నారు. ఇదిగోండి, ఇది మాతోనే లాగిస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చి మేమే తీసుకున్నాం ఆ బండి.